దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో పుణ్యభూమి కాశీలో నేడు జరపబడుతున్నటువంటి అన్న సంతర్పణ కార్యక్రమం మరియు షర్బత్ వితరణ కార్యక్రమం. దాతలు నాబిళ్ల గోత్రం శ్రీ కొత్త పవన్ కుమార్ గారు, శ్రీమతి తేజస్వి దంపతులు మరియు వీరి చిరంజీవి కుమారి నైమిష, చిరంజీవి జై గీషవ్. వీరు పుణ్యభూమి కాశీలో సాధువులకు, పేదలకు, భక్తులకు జరిపించున్నటువంటి అన్న సంతర్పణ కార్యక్రమం మరియు షర్బత్ వితరణ కార్యక్రమం. వీరి కుటుంబ సభ్యులు ఆయుర ఆరోగ్యేశ్వరాలతో వర్ధిల్లాలని ఆ విశ్వనాథుని ప్రార్థిస్తూ హర్ 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 హర్. హరహర మహాదేవ్. ఏ క్షేత్రంలో అడుగు పెడితేనే జన్మ ధన్యమవుతుందో, ఏ ఘాట్ చెంత గంగమ్మ తల్లిని దర్శిస్తే సర్వ పాపాలు హరిస్తాయో, ఆ పుణ్యకాశీ నగరంలోని అత్యంత మహిమాన్వితమైన క్షేమేశ్వర్ ఘాట్ సాక్షిగా ఆ కాశీ విశ్వేశ్వరుని సాన్నిధ్యంలో ఒక అద్భుతమైన పుణ్యకార్యం ఆవిష్కృతమైంది. జూన్ 18, 2026 ఆ దైవ సంకల్పంతో, పరమశివుని అనుగ్రహంతో శ్రీ పవన్ కోట గారు ఒక పవిత్రమైన సేవకు శ్రీకారం చుట్టారు. కాశీకి వచ్చే భక్తులలో, సాధువులలో ఆ పరమేశ్వరుని దర్శించుకుంటూ అన్నపూర్ణే సదాపూర్ణే అంటూ సాక్షాత్తు ఆ అన్నపూర్ణాదేవి ఆశీస్సులతో అన్నదాన మహాయజ్ఞానికి సంకల్పించారు. కాశీ క్షేత్రానికి వచ్చే సుమారు 200 మంది భక్తులకు, సాధు సత్పురుషులకు ఈరోజు పవన్ కోట గారి ఆధ్వర్యంలో అత్యంత భక్తి శ్రద్ధలతో అన్నప్రసాద వితరణ జరిగింది. అన్నదానంతో పాటు ఈ పవిత్ర పుణ్యభూమిపై అలసిన యాత్రికుల దాహార్తిని తీరుస్తూ వారి మనసులను ప్రశాంతపరిచేలా చల్లని శరబత్ పంపిణీ చేశారు. ఒక్కొక్కరు ప్రసాదాన్ని స్వీకరిస్తూ ఉంటే వారి కళ్లలో కనిపించిన ఆనందం, ముఖాల్లోని ఆ తృప్తి సాక్షాత్తు ఆ కాశీ విశ్వనాథుడే ప్రసాదాన్ని స్వీకరించి ఆశీర్వదించినట్లుగా అనిపించింది. అన్నదానం మహాదానం అన్నారు పెద్దలు. అలాంటిది ముక్తి క్షేత్రమైన కాశీలో క్షేమేశ్వర్ ఘాట్ సాక్షిగా 200 మందికి పైగా ఆకలి తీర్చి దాహం తీర్చిన దాత శ్రీ పవన్ కోట గారిపై ఆ కాశీ విశ్వేశ్వరుని కరుణాకటాక్షాలు, ఆ అన్నపూర్ణాదేవి దివ్య ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఆశిస్తున్నాము. ఈ పుణ్యకార్యం వారి కుటుంబానికి ఆయురారోగ్యాలను, అష్టైశ్వర్యాలను, ప్రశాంతతను చేకూర్చాలని మనసారా ప్రార్థిస్తున్నాము. హరహర మహాదేవ్. శంభో శంకర.